వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. మరొకసారి భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ప్రవచన గ్రంథంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా సందర్భాల్లో వెనక వాటిని, పూర్వపు వాటిని, పాత వాటిని జ్ఞాపకం చేసుకొని అక్కడే మన జీవితాన్ని సరిపెట్టుకొని పాడు చేసుకున్న అనేకుల్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో 4 ప్రాముఖ్యమైన హెచ్చరికలు మనం ఆలోచన చేయాలి. నెంబర్ 1, థింక్, ఆలోచించటం. ఈ రోజుల్లో ఏది మనం తలంచుకొనకూడదో, ఏది జ్ఞాపకం ఉంచుకోకూడదో, దేన్ని జ్ఞాపకం ఉంచుకోవాలో, దేనిని మనము థింక్ చేయాలో ఆ విషయాల గురించే మనం సదాకాలము, ఎక్కువ కాలము ఆలోచించాలి. జరిగిపోయిన వాటిని గురించి ఆలోచించి సమయాన్ని వ్యర్థం చేసుకునటం అనేది మూర్ఖత్వానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉంది. ఉదాహరణకి, ఒక పగిలిపోయిన కొండను గురించి అది పాడైపోయింది, పగిలిపోయింది అని చింతిస్తా కూర్చుంటే ఆ ప్రక్కనే కుమ్మరి దగ్గర ఉన్న కొత్త కుండ మనకి కనిపించదు. కాబట్టి క్రొత్త కుండ మనకి, క్రొత్త పాత్ర మనకు కనిపించాలి అనంటే పూర్వ వాటిని గురించి మనం ఆలోచించడం మానేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఎ టర్న్, తిరుగుట, మ్రల్లుట. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన హృదయము, మన నేత్రాలు మానవుని దృక్పథంలో నుండి దేవుని దృక్పథం వైపుకు అవి మరలాలి, తిరగాలి అన్న విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనకి మన జీవితం యొక్క భూతకాలం, వర్తమాన కాలం గురించి మాత్రమే మనము ఆలోచన చేయటానికి, అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. మన దృష్టి అంతా ఎప్పుడు అనంటే జరిగిపోయిన వాటి మీదే ఆలోచన కలిగి ఉంటది. కానీ దేవుణ్ణి విశ్వసిస్తే మన దృష్టి ఈ పాత వాటి నుండి, పూర్వపు వాటి నుండి నూతనమైన వాటికి, రాబోతున్న వాటికి, జరగబోతున్న వాటి మీదకి మన దృష్టి మరలటానికి అవకాశం ఉంది. మీ దృష్టిని మరల్చుకోవటం చాలా ప్రాముఖ్యమైనది. మీ హృదయాన్ని ప్రభు పైన కేంద్రీకరించడం చాలా అవసరమైనది అన్న సత్యాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ట్రస్ట్, నమ్మకము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మన భవిష్యత్తుని, మనకున్న గతాన్ని అంతటిని మార్చగలిగిన దేవుని పైన మనము విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఉంచేవారంగా ఉండాలి. జరిగిపోయిన వాటిని కరెక్షన్ చేయటానికి అవకాశం లేదు, కానీ జరిగిపోయిన వాటిని అన్నిటిని విడిచిపెట్టి నూతన మార్గంలో, కరెక్ట్ మార్గంలో వెళ్ళటానికి మాత్రం అవకాశం ఉంది. అలాగా కరెక్ట్గా వెళ్ళాలి, సరైన మార్గంలో నడవాలి అంటే మరలా మనల్ని మనం నమ్ముకోకూడదు. మనల్ని నడిపించే దేవుని పైన పరిపూర్ణమైన నమ్మకాన్ని మనం ప్రదర్శించే వారంగా, విశ్వసించే వారంగా ఉండాలి. ఫైనల్లీ చివరిది, ఇట్ ఈజ్ ఏ త్రో, విసిరివేయండి. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము నూతన వాటిని మన జీవితాల్లో భర్తీ చేసుకోవాలి అనంటే మన జీవితాల్లో ఆల్రెడీ ఉన్న పాత వాటిని మనము విసిరివేసే వారంగా ఉండాలి. అది ఒకవేళ జ్ఞాపకాలే కానీ, ఒకవేళ చింతలే కానీ, ఒకవేళ ఫెయిల్యూర్సే కానీ, ఏదైనా సరే, అపరాధ భావమైనా సరే దాన్ని మనము త్రోసివేసే వారంగా, విడిచిపెట్టే వారంగా ఉండాలి. ఈరోజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము ఒక రైతు నూతన విత్తనాలు నాటాలి అనంటే ఆల్రెడీ ఆ పొలంలో ఉన్న కలుపు మొక్కల్ని, రాళ్ళన్నిటినీ విసిరివేయాలి. వాటిని విసిరివేయకుండా వాటి మధ్యలో క్రొత్త మొక్క నాటితే అది ఫలభరితంగా ఉండదు. పాత వాటిని తీసివేయకుండా దేవుడు నూతనమైన ఆలోచనలు మనలో పుట్టించడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని పూర్వపు వాటినన్నిటినీ, పాత జ్ఞాపకాలన్నిటినీ, గతాన్నంతటినీ విడిచిపెట్టి దేవుని కొరకు, భవిష్యత్తునిచ్చే దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణపుత్రుడు తండ్రి, మా పాత రోత పాప జీవితాలన్నింటినీ మీరు కడిగి నూతనమైన జీవితాన్ని మాకు అనుగ్రహించి, నూతనత్వంతో మమ్మల్ని నింపి, నూతన స్వభావాన్ని, స్వరూపాన్ని మాకు అనుగ్రహించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.